ఆలోచనకు సైతం అందని ఆధ్యాత్మిక విశేషాలు ఈ దేశంలోనే చూడగలం. ఆ మాటకొస్తే అసలు మన దేశంలో ఆలయాల తీరు ఆశ్చర్యకరం. ఇక్కడ ఆధ్యాత్మికతతో పాటు మర్మం, మంత్రం, చిత్రం, విచిత్రం ఉంటాయి. భారతదేశంలో రాత్రిపూట బస చేయడంపై నిషేధం ఉన్న అనేక ఆలయాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ రాజస్థాన్లో కూడా అలాంటి ప్రదేశం ఉంది. అది విచిత్రం. రాజస్థాన్లోని బర్మేడ్లో ఉన్న కిరాడు ఆలయంలో భక్తులు రాత్రిపూట బస చేయడంపై నిషేధం ఉంది. ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరైతే బస చేస్తారో వారు రాయిగా మారిపోతారని కొందరి భయం. ఈ ఆలయం ఒక ఋషిచే శపించబడిందని స్థానికులు భావిస్తారు. దీని కారణంగా ఈ ఆలయంలో రాత్రిపూట నివసించేవారు రాతిగా మారతారని అంటారు. ఇదంతా మాంత్రిక ఛాయలతో, తాంత్రిక శిల్పాలతో ఉంటుంది. శతాబ్దాల క్రితం ఒక మహర్షి తన శిష్యులతో కలిసి కిరాడు ఆలయానికి వచ్చాడని కొన్ని కథలు చెబుతున్నాయి. ఆ మహర్షి అతని శిష్యులను గ్రామస్తులపై నమ్మకంతో ఇక్కడ వదిలి తపస్సు కోసం వెళ్లారట. వారు చూడకపోవడంతో శిష్యులు దెబ్బతినిపోయారు. దానితో ఆ గ్రామాన్ని శిల్పమయంగా చేస్తూ శపించాడుట ఆమెని. అదే ఇదంతా. ఇక్కడి ప్రజలు రాతి హృదయాలని, వారు మనుషులుగా ఉండడానికి తగినవారు కాదని, వారంతా రాళ్లుగా మారిపోతారని శపించారట. దీంతో ఆ ఊరి ప్రజలంతా రాళ్లుగా మారారట. ఆడ, మగ, పిల్ల, పాప అన్నీ ఇలా శిల్పాలుగా మారాయట. ఇదంతా ఒకెత్తైతే ఇక్కడ కొందరు దీన్ని రాజస్థాన్ ఖుజురాహో అంటారు. అంత అందంగా ఉన్నాయి ఈ శిల్పాలు. చూసే దృష్టిని బట్టే ఏదైనా అర్థమవుతుంది. మరో కోణంలో మరో కథ ఉంది. శతాబ్దాల క్రితం ఓ మహిళ ఈ ఊళ్ళో సన్యాసులకు సాయం చేసింది. దీంతో మహర్షి ఆ మహిళను గ్రామం విడిచి ఎక్కడికైనా వెళ్ళమని శాసించాడుట. అయితే అలా ఊరు విడిచి వెళ్లేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదని చెప్పాడట. అయితే ఆ మహిళ ఉత్సాహం కొద్దీ వెనక్కి తిరిగి చూసింది. దీంతో ఆమె కూడా రాయిగా మారిందట. నేటికి ఆ స్త్రీకి సంబంధించిన రాతి విగ్రహం ఈ సిహాని గ్రామంలో కనిపిస్తుంది. ఈ కిరాడు ఆలయం ఇలాంటి కథలకు ప్రసిద్ధి చెందినదైనప్పటికీ ఈ ఆలయ కళాకృతి శతాబ్దాల నాటిది. కిరాడు అనేది శివుడి ఆలయం. 11వ శతాబ్దానికి చెందిన శాసనాలు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి. కిరాడు ఆలయాన్ని మినీ ఖజురహో అని కూడా అంటారు. మొత్తానికి మంత్రం, మర్మం కలగలిపిన ఆలయం ఇది.